వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గైనుడువైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. మరొకసారి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించాలి. మొట్టమొదటిది రికగ్నిషన్, గుర్తింపు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, ప్రియుడవు అన్న మాట తెలుగులో కనిపిస్తుంది, కానీ దేవుని మాటలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీవు విలువైన వాడువు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మన విలువను గుర్తిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ లోకం మనల్ని రికగ్నైజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చాలా సందర్భాల్లో ఈ లోకంలో ఉన్న మనల్ని లోకము పనికిమాలిన వాడుగా, పనికిరాని వాడుగా, విలువలేని వాడుగా, దేనికి గొప్పవాడుగా ఎన్నుకోదు, అలాగే మనల్ని గుర్తించదు. కానీ దేవుడు మనల్ని ఎలా గుర్తిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నా దృష్టికి నీ విలువైన వాడు అయినందున, ప్రియుడు అయినందున అన్న మాటని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక ముడి వజ్రాన్ని కనుగొన్నవాడు కేవలం ఆ బంగారాన్ని వజ్రాల్లో చేసే వ్యాపారి మాత్రమే దాని విలువను గుర్తించగలడు. మిగిలిన వాళ్ళకి దాని విలువ అర్థం కాదు. దేవుని దృష్టిలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మనల్ని విలువైన వాడుగా గుర్తిస్తున్నాడు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ రిప్యుటేషన్. కీర్తిని గురించి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కేవలం ప్రియుడవు అయినందున నీవు విలువైన వాడువు అని మాత్రమే ఆగిపోలేదు, కానీ నీవు గనుడవైతివి అన్న మాటను కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆయన మన విలువను చూడటం మాత్రమే కాదు, ఆయన మనల్ని గౌరవిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ వచనంలో నుండి మనం గ్రహించాలి. ఉదాహరణకి దావీదు గొర్రెల కాపరి, ఆయన విలువను గుర్తించాడు. రెండోది, ఆయన గౌరవించడంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గొర్రెల కాపరిని రాజుగా చేసి దావీదుని గౌరవించినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యం. వ్యక్తిగతంగా ఆయన మనల్ని చూస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ మాట వ్యక్తిగతంగా చెప్పబడిన మాట. ఈ ప్రేమ సాధారణమైనది కాదు, విలువైనది, లోతైనది, అది మారనిది, ఎప్పటికీ మార్పు లేనిది. అది వ్యక్తిగతమైన ప్రేమను దేవుడు ప్రతి వ్యక్తి పట్ల చూపిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రేమ మాత్రమే కాదు, దాని నాలుగోది, ఇట్ ఈజ్ ఏ రిస్క్. మనల్ని భద్రపరిచేవాడు, రక్షించేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఆ వచనంలో నీకు ప్రతిగా, నీ ప్రాణమునకు ప్రతిగా అన్న మాటను మనం ఆలోచన చేస్తే, ఆయనను మనల్ని రక్షించడానికి ఆయనే మన ప్రతిగా మన కొరకు సిలువలో మరణించాడు. పాపం నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, నరకము నుండి మనల్ని విడిపించాడు. విడిపించడానికి యేసుక్రీస్తు తానే ప్రతిగా మన కొరకు బలి అయ్యాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మమ్మల్ని విలువైన వారుగా మీరు గుర్తించి గౌరవించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టినందుకే నిన్ను స్తుతిస్తున్నాం. నీకు మాత్రమే మహిమను చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.